హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ చూద్దాము. ప్రీవియస్ ఆల్రెడీ సెషన్ 1 చెప్పుకున్నాము. 18th January జరిగినటువంటి 2019లో జరిగినటువంటి సెషన్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సెషన్ 2లో భాగంగా సైకాలజీ చూద్దాము. మెయిన్ ఇక్కడ మనం చూసుకుంటే ఏ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, లేదా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా వరకు టెట్లో కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ రిపీట్ అయినాయి 3 or 4. సో యూజ్ అవుతుంది, చూసుకోవాలి. ఎవ్రీ సబ్జెక్ట్కి ఇలా చేసుకుందాము. ప్రస్తుతానికైతే సైకాలజీ కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ సైకాలజీ సంబంధించి. అంటే 16 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది డిఎస్సికి. ఇప్పుడు 2024 డిఎస్సికి 31st క్వశ్చన్ చూద్దాం. 31st నుంచి సైకాలజీ స్టార్ట్ అవుతుంది. ఇవే మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ ఒకే ₹1 మీకు ఇక్కడ యాప్లో టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. 6 months మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. మీరు ఇక్కడ ఓన్లీ ₹1 ఉంటుంది. ఇవి ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకే, టాపిక్ వైజ్ ఉంటే మీరు ఈజీగా మీరు ఇక్కడ మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓన్లీ ₹1కి ఇన్ని టెస్టులు అంటే మీకు ఇక్కడ మాటలు కాదు. సో చూసుకోండి, ₹1 కాబట్టి పర్చేజ్ చేసుకోండి. లేదు మాకు డిఎస్సికి సంబంధించి మొత్తం కావాలి అంటే కనుక ఇక్కడ మీకు ₹499తోనే ఉంది. 3rd నుంచి 8th వరకు సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయండి. ఈ విధంగా మనకు క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, దాంట్లో మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. ఇప్పుడు ఎలాగో టైం ఉంది కాబట్టి, ఎక్స్టెండ్ అయింది కాబట్టి కంపల్సరీ ఈసారన్నా టైం అనేది వినియోగించుకోండి. చాలామంది ఇప్పటికే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ విధంగా లెసన్ వైజ్ మీరు చేసుకున్నారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ బిట్స్ ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా మీకు 9th 10th కూడా లింక్ టాపిక్స్ అనేటివి కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. టెస్ట్లు అనేటివి సైకాలజీ అయితేనేమి, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ మొత్తం టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ₹499కే ఇన్ని టెస్ట్లు అనేటివి మీకు అందివ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 1500+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. చూడండి. లేదు మాకు టెక్స్ట్ బుక్స్ ఏం లేవు, ఎలా చదవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక యూట్యూబ్లో క్లాస్ చేస్తున్నాము. PDF డౌన్లోడ్ చేసుకోండి. 3rd నుంచి 8th న్యూ ప్లస్ ఓల్డ్, 9th 10th ఓల్డ్ అనేటివి ఉన్నాయి మీకు ఇక్కడ. ఇవి కానీ జిరాక్స్ చేయించుకున్నారంటే యూట్యూబ్లో నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పున్నాను 3rd నుంచి 7th వరకు. సో అవి వింటూ మీరు ఇక్కడ PDFs రివిజన్ చేసుకోవడము, ప్లస్ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్తూ ఉంటుంది సిలబస్ అంతా. చూడండి, ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని, టైం కూడా ఉంది మనకి. ఓకే, ₹199కి PDFs అనేటివి జిరాక్స్ చేయించుకోవచ్చు. వీడియో క్లాసెస్ కావాలంటే కనుక ₹400తో ఉంది. అన్ని విడివిడిగా ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని క్లాసెస్ అనేటివి విని చదువుకుంటూ ఉండొచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. కోర్సెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక, టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. 8985105456 నెంబర్కి. ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాడి ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఏ చైల్డ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ హిమ్. దిస్ షోస్ హిస్. ప్రతి దాని గురించి ప్రశ్నిస్తున్నాడంట. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది పిల్లవాడి ఈ వికాసాన్ని సూచిస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి సాంఘిక వికాసం అంటారు. సో కాదండి, సాంఘిక వికాసం ఎలా ఉంటుందో ఇతరులతో అనే మీనింగ్లో వస్తుంది. ఇక్కడ అలా కాదు, తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడంట. అంటే తనలో మానసిక వికాసం అనేది డెవలప్ అవుతూ ఉంది. ఓకే, మెంటల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక వికాసం కిందకి వస్తుంది ఇది. సాంఘిక వికాసం అంటే ఇతరులతో బాగా మాట్లాడగలుగుతున్నారు, ఇతరులతో కలిసిపోగలుగుతున్నాడు. సో ఇలాంటి విధంగా వస్తుందన్నమాట. ముందు మన క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, అవి కూడా చూద్దామండి. వాటి మీద కూడా క్వశ్చన్ అనేది అడిగారు. చూద్దాం. నెక్స్ట్, వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు చూసుకోవాలి ఇక్కడ. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? ఆప్షన్స్ ఈజీగానే చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 రకాలు ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్, సెకండ్ వన్ ఇంట్రా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మనకు. ఇది ఇంటర్నే ఏమంటామంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని తెలుగులో చూసుకున్నట్టయితే అంతరా వ్యక్తిగత భేదం, అంతర వ్యక్తిగత భేదం అంటాము, లేదా వ్యక్తంతర భేదం. ఓకే, ఈ ఇంట్రాని ఏమంటామంటే మనం ఇక్కడేమో అంతర వ్యక్తిగత వచ్చింది కదా. ఇక్కడ చూడండి, వ్యక్తి అంతర అని వస్తుంది. అంటే ఒక వ్యక్తిలోనే అంతర అని చెప్పి, వ్యక్తిలోనే అంతర అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందో వ్యక్తి అంతర అంటే ఒక వ్యక్తిలోనే అంతరంగా చాలా భేదాలు ఉంటాయన్నమాట. ఒక వ్యక్తిలోనే ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక అమ్మాయి, ప్రేమిక అనే అమ్మాయి గణితంలో
అంటే మ్యాథ్స్లో బాగా చేయగలుగుతుంది కానీ సోషల్ బాగా చేయలేదన్నమాట. సోషల్లో బాగా రాణించలేదు. అంటే ఒక అమ్మాయి గురించే చెప్తున్నాం ఇక్కడ, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి సామర్థ్యాల గురించే చెప్తున్నాం. ఈ విధంగా ఒక వ్యక్తిని తీసుకొని వాళ్ళల్లో అంతర్గతంగా ఉండేటువంటి ఆ వ్యక్తుల సామర్థ్యాన్ని పోల్చికని చెప్పినామంటే అది వ్యక్తి అంతర లేదా వ్యక్తి అంతర్గత భేదం అనేది అవుతుంది. అలా కాకుండా ఒక పిల్లవానితో పోల్చడము. ఓకే, ధోని క్రికెట్ బాగా ఆడతాడు, ఆనంద్ చెస్ బాగా ఆడతాడు. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ తీసుకున్నాము. ఓకే, ఇద్దరు సామర్థ్యాలు విడివిడిగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ 2 పర్సన్స్ తీసుకున్నాము, అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చామన్నమాట. ఇలాగ వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చామంటే కనుక అది అంతర వ్యక్తిగత భేదం లేదా వ్యక్తంతర భేదం అవుతుంది, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అవుతుంది. అలా కాకుండా వ్యక్తి అంతర, ఒక వ్యక్తిలోనే అంతరంగా ఉన్నటువంటి సామర్థ్యాలను నువ్వున పోల్చామంటే కనుక అది మనకు ఇంట్రా అవుతుంది. ఓకే, వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. సపోజ్ ఏంటంటే ఒక అమ్మాయి గణితంలో బాగా రాణించగలుగుతుంది కానీ సోషల్లో బాగా రాణించలేదు. ఒక అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయిలో లోపల ఉన్నటువంటి సామర్థ్యాలే మనం చెప్పామన్నమాట. ఇది మనకు 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా మనం చూసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇది ఏ రకమైనటువంటి భేదం అని కూడా అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? MDM అండి, మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, ఇవి ఇవ్వడము, త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్, మనోవైజ్ఞానిక ఉద్దేశం అన్నారు. ఆప్షన్స్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడము, విద్యార్థుల శాతం తగ్గించడానికి కాదు, ద్వితీయ అవసరాలు తీర్చడానికి కాదు, పాఠశాల వైపుకు ఆకర్షించడం ఒక రకంగా అవుతుంది ఒక రకంగా, కానీ చూసుకుంటే ఇక్కడ మనోవైజ్ఞానిక ఉద్దేశం అన్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడము. మనకు కీ అయితే ఇదే ఇచ్చారు, గవర్నమెంట్ కీ. నెక్స్ట్ చూద్దాం. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణము ఉద్వేగ ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ ఎంత ఉండాలి అని శాతం అండి. ఓకే, ఉద్వేగంగా మనము స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ సాధారణ ప్రజ్ఞ నార్మల్ ఏమైతే ఉంటుందో ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేది, IQ అనేది, అది కూడా మీకు బాగుండాలి. ఏది ఎంతెంత రోల్ ప్లే చేస్తుంది, ఎంతెంత పర్సెంట్ అంటే ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలామంది తెలిసి ఉండదు ఇది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనం చాలామంది 80% ప్రజ్ఞ ఉండాలా, 20% ఉంటే సరిపోతుంది అనుకుంటాం ఉద్వేగ ప్రజ్ఞ. కాదు, 80% ఉద్వేగ ప్రజ్ఞ ఉండాలి మరియు 20% సాధారణ ప్రజ్ఞ ఉండాలి. ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటి? నీకు లోపల మోటివేట్ కలిగి ఉండాలన్నమాట. నేను బాగా సాధించాలి అనేది, గట్టి పట్టుదల అనేది నువ్వు కలిగి ఉంటావు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరన్నా ఏమన్నా ఎత్తిపోచి ఏమన్నా అంటూ ఉన్నా కదా, నువ్వు వాటిని తుడుచుకొని పెట్టేసి నువ్వు మళ్ళీ లక్ష్యం వైపు సాధిస్తూ ఉంటావు అనమాట. ఓకే, అడుగులు అనేటివి. సో ఈ విధంగా ఇలాంటివన్నీ ఎదుర్కోవడం ఏమవుతుంది అంటే ఉద్వేగ ప్రజ్ఞ అవుతుంది. చూడండి, ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉండి 20% మాత్రమే ప్రజ్ఞ అనేది ఉంటుంది. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాము. చాలామంది రివర్స్ అనుకుంటూ ఉంటారు, 80% సాధారణ ప్రజ్ఞ, 20% ఉద్వేగ ప్రజ్ఞ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు తెలిపింది ఎవరంటే డేనియల్ గోల్మాన్. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, చూసుకోవాలి. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునేటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ పేరులోనే ఉంది, మనకు క్వశ్చన్లోనే ఉందండి మనకి. ఆప్షన్స్ పియాజే ప్రకారం ఇదంతా మనం చూసుకునేది. పియాజే గారే కదా ఇది మనకు చెప్పారు. సాంశీకరణము, అనుకూలత లేదా అనుగుణ్యత, వ్యవస్థీకరణము. ఓకే, సాంశీకరణం అంటే ఏంటి? పిల్లవాడు కుక్కను చూస్తాడు అనమాట, తర్వాత నక్కను చూస్తాడు, రెండు షేప్ ఒకేలా ఉన్నాయి అని చెప్పి వాడు కుక్కని నక్కను చూసి ఒకేలా ఉందనుకుంటాడు. అంటే కుక్క నక్క రెండు ఒకటే అనుకుంటాడు అనమాట. ఈ అనుకూలత లేదా అనుగుణ్యతకు వచ్చే టయానికి వాడు డిఫరెన్స్ తెలుసుకుంటాడు. ఓహో, ఈ లక్షణాలు ఉంటే కుక్క, ఈ లక్షణాలు ఉంటే నక్క. సో కుక్కకి నక్కకు డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా ఉంటుందన్నమాట వాడి ఆలోచనలు అనేటివి. ఇక్కడ మాత్రం వివేచనతో ఆలోచించగలుగుతాడు అనమాట. అంటే కుక్కకు నక్కకు డిఫరెన్స్ అనేది
అనేది తెలుసుకుంటాడు. కుక్క వేరు నక్క వేరు అని చెప్పి మనకి ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పాత జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని కలిపేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసేటప్పటికి పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని కలుపుకున్నప్పటికీ దాన్ని మళ్ళీ వాడు పునఃసమీక్షించి మళ్ళీ రివిజన్ చేసుకొని వాడు అప్పుడు డిఫరెన్స్ అనేది గమనించడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే అనుకూలత అనుగుణ్యత. పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తను తాను సర్దుబాటు చేసుకుంటాడు అనమాట. ముందు కుక్క నక్క ఒకటే అనుకున్నాడు, కానీ ఇప్పుడు చూస్తే మనకు డిఫరెన్స్ పునఃసమీక్ష చేసుకొని డిఫరెన్స్ కనుక్కున్నాడు. సో తను సర్దుబాటు చేసుకున్నాడు. సో దీన్ని ఏమంటామంటే అనుగుణ్యం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అనుగుణంగా మనకు క్వశ్చన్లోనే ఉంది, ఈజీగా పెట్టేయచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా అడుగుతూ ఉంటారు, ఇప్పుడు టెట్ కలిగినట్టుగా ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాంట్లో సాంశీకరణం అంటే ఏంటి ఎగ్జాంపుల్ అలా కూడా అడుగుతారు. ప్రజ్ఞా పరీక్షలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిసైడెడ్ త్రూ ఏ పర్సన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటెలిజెంట్ టెస్ట్. ప్రజ్ఞా పరీక్షలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆప్షన్స్ ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ సెషన్ 1లో. ఆప్షన్ 4 మానసిక వయసు అండి. మానసిక వయసు మెంటల్ ఏజ్. శాస్త్రీయ నిబంధనములో నిబంధనం జరగకముందు గంట శబ్దం అనేది సేమ్ చెప్పాను నేను ఇక్కడ సెషన్ 1 చెప్పేటప్పుడే చెప్పాను. ఒకవేళ గంట అడిగితే కనుక ఇది ఆన్సర్ పెట్టాలి అని చెప్పి. ఆప్షన్స్ మనకు సెషన్ 1లో ఆహారం అడిగారు. నిబంధన జరగకముందు ఆహారము, జరిగిన తర్వాత ఆహారము అని. ఓకే, ఇక్కడ చూసినట్టయితే నిబంధన జరగకముందు గంట అన్నారు. నిబంధన జరగకముందు గంటకి లాలాజలం ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. సో ఇదేమవుతుందంటే కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఇవాన్ పావ్లోవ్ గారు కండిషన్ బేస్డ్గా మనకి ఇక్కడ గంట అనేది పెట్టడం జరిగింది. ఆహారం ఏమవుతుంది? ఆహారము పెడుతూనే కుక్కకు లాలాజలం వస్తుంది. ఇదేం పెద్ద కండిషన్ ఏం కాదు. సో అందుకే దీన్ని అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటాం. నిబంధన అవసరం లేకుండానే ఇది ఆహారానికి లాలాజలం అనేది వచ్చేసింది కుక్కకి. ఓకే, ఇక్కడ చూడండి నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ప్రీవియస్లో ఆహారం కూడా అడిగారు. సెషన్ 1లో ఆహారం అడిగారు. పిల్లల్లో తదాత్మీకరణం అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. తదాత్మీకరణం అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఇక్కడ తదాత్మీకరణం అంటే ఏంటంటే ఎదుటివారిలో నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మనము స్వీకరించడం అనేది జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ చూసేసి బాగుంది, ఇది నేను కూడా ప్రయత్నిస్తే బాగుంటుందని అనుకోవడము. ఓకే, అదేమవుతుందంటే తదాత్మీకరణం అవుతుంది. అంతరీకరణం అంటే ఏంటంటే నువ్వు పూర్తిగా వాళ్ళలాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంటే నువ్వు కూడా ఆ స్టైల్ ఇలా అనడము. సో ఆ విధంగా మనం చేయడం అనమాట. మానసిక వ్యవస్థలోకి సంగ్రహించేసుకుంటాం అన్నమాట. ఆ ప్రవర్తనని మన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకొని మనము చేయడం అనేది జరుగుతుంది. అది అంతరీకరణం అని చెప్తాము. అండ్ రక్షక తంత్రాల్లో కూడా మనం చూసుకుంటూ ఉన్నాం కదా, తన ప్రవర్తనని ఇంకొకరిలో చూసుకోవడము. ప్లస్ అంతరీకరణం అంటే ఏంటంటే ఇక్కడ మనకి పరిస్థితులకి అలవాటు పడలేక తనలో తాను చేంజ్ అయిపోవడము, మార్పు చెందిపోవడం పరిస్థితులకు అనుగుణంగా. సో అదే అవుతుంది. ఈ రెండు చూసుకున్న సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఇది మనకు చూసినట్టయితే ఈ కింది ఏ వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్స్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్త దశ. దీంట్లో మనకు ఈగో అభివృద్ధి అనేది జరుగుతుందండి. బాగా ఈగో అభివృద్ధి అనేది జరుగుతుంది. తద్వారా ఏం చేస్తారంటే వీళ్ళ పిల్లవాళ్ళు తదాత్మీకరణం అంతరీకరణం అంటే ఈ పరంగా చూసుకుంటే గుప్త దశకు సంబంధించి మగ పిల్లవాళ్ళు వాళ్ళకి మెచ్యూరిటీ ఇంకా వచ్చి ఉంటుందన్నమాట. 6 to 11 ఇయర్స్ అండి. ఓకే, 6 to 11 ఇయర్స్ ఉంటుంది గుప్త దశ. ఈ మగ పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారనమాట. తండ్రిని. ఓకే, ఆడపిల్ల వాళ్ళు ఏం చేస్తారు? మగపిల్ల వాళ్ళు అయితే తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆడపిల్ల వాళ్ళు అయితే తన తల్లిని ఆదర్శంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం తదాత్మీకరణం లేదా మనం దాంట్లో ఇంకా ప్రవర్తన మనము ఫుల్గా నిమగ్నం అయిపోతే కనుక అంతరీకరణం అని చెప్తాము. సో ఇవన్నీ మనకు గుప్త దశలో కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఉంటుంది మనకు ఎడిపస్ ఎలక్ట్రో కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అది ఎక్కడ కనిపిస్తుంది అంటే శిష్ణ దశలో కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? మగపిల్లవాడు తల్లి ప్రేమ కావాలనుకుంటా ఉంటాడు. మగపిల్లవాడు తల్లి ప్రేమ కావాలి అనుకుంటాడు. ఇక్కడ ఆడపిల్ల ఏమవుతుందంటే తండ్రి ప్రేమ కావాలి అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇది మనకు శిష్ణ దశ అవుతుంది. ఇక్కడ మగపిల్లవాడు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకోవడాన్ని ఏమంటామంటే ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఎడిపస్ కాంప్లెక్స్. ఆడపిల్ల తండ్రి ప్రేమను కావాలని కోరుకుంటూ ఉంటుంది. అంటే మా నాన్న నాకే సొంతము, నన్నే బాగా చూసుకోవాలి అని అలాగా మనకు. ఓకే, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది
ఎలక్ట్రా కాంప్లెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇక్కడ ఇది కూడా ఇస్తారు, ఇది ఎడిపస్ ఎలక్ట్రానా అని. ఈ శిక్షణ దశలో ఉన్నప్పటికీ మనకు 4 to 5 ఇయర్స్ అండి, 4 to 5 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. గుప్త దశకు వచ్చే టయానికి, శిక్షణ దశ తర్వాత గుప్త దశ, ఈ గుప్త దశకు వచ్చే టయానికి పిల్లవాడికి ఏమనిపిస్తుందంటే మగపిల్లవాడు తండ్రిని కోరుకుంటూ ఉంటాడు, ఆడపిల్లవాళ్ళు తల్లిని పాటిస్తూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేలోపు ఇలా అవుతుంది. అంటే పైన ఉన్నదానికల్లా రివర్స్, శిష్ణ దశలో ఏదైతే ఉందో దానికి రివర్స్గా గుప్త దశలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తదాత్మీకరణం కూడా ఇక్కడే మనకు. నెక్స్ట్ అదేవిధంగా జననాంగ దశ చూసినప్పటికీ 11 ఇయర్స్ పైన ఉంటుందండి. ఇది మనకు కౌమార దశ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. జననాంగ దశ నుంచి లాస్ట్ దశ ఇది. ఇక్కడ ఎలా ఉంటుందంటే విజాతి లైంగిక ఆకర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆడపిల్లలకి మగపిల్లలు నచ్చడము, మగపిల్లలకి ఆడపిల్లలు నచ్చడము, వాళ్ళ చేత ఆకర్షితుడు అవ్వడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. చూసుకున్నారా, మూడిటికి చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోవాలి. ఆసన్న దశ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ దశ ఏంటంటే మౌగిక దశ, సెకండ్ ఏంటంటే ఆసన్న దశ. ఇది సెకండ్ దశ 2 to 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇదంతా మనోలైంగిక వికాస సిద్ధాంతంలో మనం చూసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ ఏమవుతుంది, 3 to 5 అవుతుంది. ఇదైతే మనకు 6 to 10 అండి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఉండేదే మనకి ఇక్కడ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఏమవుతుందంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయి ఉంటాయి పూర్వ బాల్య దశలో. నెక్స్ట్ క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఆల్రెడీ సెషన్ 1 చెప్పేటప్పుడు చెప్పాను. ఇలా కూడా అడుగుతారు, కింది వాటిలో లేనిదేది అయ్యిందేది అని అడుగుతారు, చూసుకోవాలి అని. ఆప్షన్స్ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. టీచింగ్ అండి. టీచింగ్ అనేది ఏంటి, ఒక వృత్తి. సో ఇది ఏమవుతుంది, వృత్తి సంబంధం అవుతుంది. అంగుళీ నైపుణ్యం, ఇది కూడా చెప్పాను, ఇది కూడా మనకు వృత్తి సంబంధం గురించే వస్తుంది. ఆప్షన్స్ ఆప్షన్ 2 చూడండి, డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, బ్యాక్టరీ అని చెప్పాను కదా, డాట్. సో ఇది మనకు విద్యా విషయక సామర్థ్య పరీక్షగా చెప్పుకుంటాము. ఎన్ని సహజ సామర్థ్యాలు దీంట్లో పరీక్షిస్తారు అంటే ఎన్ని పరీక్షలు ఉంటాయి అని చెప్పుకున్నాము. ఎన్ని సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి అంటే 8 పరీక్షలు ఉంటాయి. 7 సామర్థ్యాలను మాపనం చేయడం జరుగుతుంది. పరీక్షలేమో 8 ఉంటాయి, టెస్టులేమో, సామర్థ్యాలేమో 7. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, చూసుకోవాలి. ప్రీవియస్లో కూడా మనకు డాట్ గురించి వచ్చింది, చూసుకుందాం మనకు. నెక్స్ట్ దీన్ని బట్టి తెలుస్తుంది ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ అనేటివి వస్తున్నాయి. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏమిటి? అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటువంటి నియమం ఏమిటి క్రింది వాణిలో? ఆప్షన్స్ ప్రేరణ యొక్క ప్రాముఖ్యత. ప్రేరణ ఉంటేనే కదా మనం ఇక్కడ రెడీనెస్గా ఉంటామన్నమాట. ఏదైనా విషయం అభ్యసించడానికి రెడీగా ఉండాలి అంటే వాళ్ళ ముందు ప్రేరణ ఉండాలి. అంటే నేను ఈ విషయాన్ని నేర్చుకోవాలి, నాకు ఇది అవసరం ఉందనన్నా ఉండాలి, లేదా ఆ విషయం గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, అబ్బా ఇది నేర్చుకుందాం, ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పన్న ప్రేరణ అనేది ఉండాలి. మోటివేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. దేనికి నియమం సంబంధించిందంటే సంసిద్ధత నియమము. అందుకే పిల్లవాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగానే పూర్వజ్ఞానం పరిశీలించి తర్వాత వాళ్ళలో ఈ లెసన్ పేరు అనేది వాళ్ళ నోటి నుంచే రప్పించాలి. తద్వారా వాళ్ళు బాగా మోటివేట్ చెందడం అనేది జరుగుతుంది. నేనే చెప్పాను లెసన్ నేము, ఇప్పుడు చూద్దాం లెసన్ ఏముంటుందో అని చెప్పి ఆ విధంగా వాడికి ఉత్సుకత అనేది ఉంటుందన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంలోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. నిర్ధారణ మాపనం ద్వారా వ్యక్తి మూర్తిమత్వం అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంలోనే ఆ వ్యక్తి గురించి ఒక అభిప్రాయం అనేది ఏర్పడిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే, చాలాసార్లు రిపీట్ అయింది, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఆప్షన్ 1 అండి, హ్యాలో ఎఫెక్ట్. ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఒక నిర్ణయానికి రావడం, దాన్ని ఏమంటామంటే హ్యాలో ఎఫెక్ట్ అంటాం. అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. కొంతమందిని చూస్తూనే అంటాం కదా, ఫేస్ రీడింగ్ అంటాం కదా, కొంతమంది చూస్తానే కొంచెం అభిప్రాయం కలుగుతుంది అనమాట. వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు చెడ్డోళ్ళ, వీళ్ళు ఏందబ్బా ఇలా ఉంది బుద్ధని. సో కొంతమంది చూస్తూనే చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నారే అని. సో అది ఏమవుతుందంటే హ్యాలో ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీన్ని సూచించే వికాస సూత్రం. ఒక పిల్లవాడేమో 11 నెలల వయసులో మాట్లాడుతున్నాడంట, ఇంకొక పిల్లవాడు 18 నెలలు, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే పిల్లవాడికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం కింది వాటిలో చూసుకుందాం. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం సంచితమైనది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి పిల్లవాడికి వైయక్తిక భేదం అనేది కనిపిస్తుంది. ప్రతి పిల్లవాడు ఒకే దశలో మాట్లాడాలనేది లేదు. ఎవరి ఏజ్ తగ్గట్టు ఎవరికి వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఒక పిల్లవాడు 11 నెలలకు మాట్లాడచ్చు, ఒక పిల్లవాడు 18, ఒక పిల్లవాడు 2 సంవత్సరాలు, ఇంకో పిల్లవాడు 3 సంవత్సరాలు. ఇది మనకు తెలిపేటువంటి నియమం ఏంటంటే ఆప్షన్ 2, వికాసంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఇక చూద్దాము, ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి అడుగుతారు ఇలాంటివన్నీ. ఇక్కడ ఎలా ఉంటుందంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఓకే, శైశవ దశలో చూసుకుంటే పెరుగుదల బాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు శైశవ దశలో చూసుకున్నట్టయితే 2.5 కేజీ ఉండే పిల్లవాడు అది చివరి నాటికి 10 కేజీల బరువు అనేది పిల్లవాడు రావడం అనేది జరుగుతుంది. వెయిట్ ఇక్కడ పెరుగుదల బాగుంటుంది, బరువు కానీ ఇది. అందుకే దీన్ని ఏమంటామంటే పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉత్తర బాల్య దశలో చూసుకున్నట్టయితే ఉత్తర బాల్య దశలో పెరుగుదల తక్కువ అయిపోతుంది. బరువు అనేది ఎక్కువ పెరుగుతాడు, పెరుగుదల తక్కువ ఉంటుంది అనమాట హైట్ పరంగా. నెక్స్ట్ కౌమార దశలో చూసుకున్నట్టయితే అక్కడ మళ్ళీ పెరుగుదల ఎక్కువ ఉంటుంది, హైట్ వెయిట్ రావడం బాగా జరుగుతుంది, హైట్ ఎక్కువ వచ్చేస్తాడు అనమాట. అంటే వయోజనంలో నువ్వు ఏ రూపం అయితే పొందాలనుకుంటున్నావో అది వచ్చేస్తుంది కౌమార దశలో చూస్తానే. ఇక్కడ మనకు చూసినట్టయితే అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అన్నాడు. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ వికాస నియమం అంటే అన్ని దశల్లో ఒక విధంగా సాగదు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ప్రతి వికాసానికి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారండి. సో చూసుకోవాలి. ఇక్కడ ఒక దశలో వేరేగా ఉంది పెరుగుదల, ఉత్తర భారత దశలో వేరేగా ఉంది, కౌమార దశకు వచ్చేలో 10 వేరుగా ఉంది పెరుగుదల. సో అన్ని దశలలో వేరుగా ఉంటుంది అని. సో ఇక్కడ మనకు వైయక్తిక భేదాలు కనిపిస్తున్నాయి. ప్రతి పిల్లవాడికి ఇండివిజువల్గా డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదైతే మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నిజమే. ఇది మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రతి పిల్లవాడు వయసు తేడా ఉన్నప్పటికీ ప్రతి పిల్లవాడికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క నెలలో వస్తుంది. కానీ జరిగేటువంటి ఆ అభివృద్ధి నమూనా ఒకే విధంగా ఉంటుంది. ఏ పిల్లవాడు పుడతానే వాక్యాలు మాట్లాడు, ఫస్ట్ ఒక అక్షరమే మాట్లాడతాడు, ఒక అక్షరమే పలుకుతాడు. నెక్స్ట్ 2 అక్షరాలవి అమ్మ, అక్క ఇలాంటివి. తర్వాత చిన్న వాక్యాలు 2 పదాలు యూజ్ చేసే వాక్యాలు, తర్వాత నార్మల్ వాక్యాలు మాట్లాడతాడు. ప్రతి పిల్లవాడిలోనూ ఆర్డర్ ఇదే ఉంటుంది, క్రమం ఇదే ఉంటుంది. వయసులు వేరేగా ఉంటాయి అంతే. ఒక పిల్లవాడు ఇన్ని నెలలకు మాట్లాడతాడు, ఒక పిల్లవాడు ఇన్ని నెలలకు మాట్లాడతాడు అని ఉంటుంది, కానీ క్రమం అయితే ఇదే ఉంటుంది. సో ఖచ్చితమైన నమూనాను పాటిస్తూ ఉంటుంది వికాసం అనేది. సో ఇది మనకి ఎగ్జాంపుల్గా ఇది చెప్పుకోవచ్చు. ఈ విధంగా అడుగుతాడండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మీకు ఇక్కడ అడుగుతూ ఉంటాడు, చూసుకోవాలి. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు. శిక్షణ తర్ఫీదు అంటే వీళ్ళకు శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళ మానసిక స్థితిని కొంచెం ఐక్యూ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళని డెవలప్ చేయవచ్చు అన్నమాట, కొంచెం ట్రైనింగ్ ఇచ్చేయచ్చు. ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిత బుద్ధిమాంద్యులు. వీళ్ళనే మనము బుద్ధిహీనులు అని కూడా అంటాం, బుద్ధిహీనులు. ఓకే, మనకు మోస్ట్గా చూసుకుంటే MBA అని గుర్తుపెట్టుకోండి. MBA ఫస్ట్ 0 to 25 ఉంటే ఐక్యూ కనుక వాళ్ళని రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అంటాం. అంటే వీళ్ళ పనులు కూడా చేసుకోలేరు, మనమే చేయాల్సి ఉంటుంది. అదే ఎదురుగా కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ చిన్న పని అయినా సరే వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేసుకోలేరు అన్నమాట. వీళ్ళని మనం ఏమంటామంటే రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, అంటే వీళ్ళని మనం రక్షించాలి అని. ఓకే, మూఢులు. ఓకే, ప్రతి క్షణం రక్షణగా చూసుకోవాలి అనే మీనింగ్లో. ఓకే, వీళ్ళనే మనం ఏమంటామంటే మూఢులు అని కూడా అంటాం, మూఢులు. నెక్స్ట్ 26 to 49 ఉన్నటువంటి ఐక్యూ వాళ్ళని ఏమంటామంటే మనము శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళని కొంచెం డెవలప్ అనేది చేయవచ్చు. MB అని ఎందుకు చెప్పానంటే వీళ్ళని మనము బుద్ధిహీనులు అని కూడా అంటాం, బుద్ధిహీనులు అంటారు. నెక్స్ట్ A చూసినట్టయితే అల్ప బుద్ధులు. ప్లస్ ఈ బుద్ధిహీనులు ఏమంటామంటే మిత. ఇక్కడైతే మనకు మూడులు అయితే ఏమని అర్థం అంటే అతి తీవ్ర బుద్ధిమాంద్యత కలిగిన వాళ్ళు. బుద్ధిహీనులు ఏమంటామంటే మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ 50 to 69 ఉండే వాళ్ళని అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు లేదా ప్రాథమిక విద్యా స్థాయి అని చెప్తాము. అల్ప బుద్ధులు అని అంటాము. వీళ్ళనే మనము స్వల్ప. చూడండి ఎన్ని రకాలుగా అడిగారో. వాళ్ళు
ప్రతిసారి మిత, స్వల్ప, అతి తీవ్ర అని అడగకుండా ఇలా కూడా అడుగుతాడు అనమాట. బుద్ధిహీనులు, ఓకే, అల్ప బుద్ధులు, మూఢులు అని, ఓకే, వీటి గురించి కూడా చూసుకోవాలి. 3 మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకే చూడండి MBE అని చెప్పాను. మూఢులు, బుద్ధిహీనులు, అల్ప బుద్ధులు. అల్ప బుద్ధం అంటే కొంచెమే మనకు బుద్ధిమానత ఉంటుంది, సో స్వల్ప. బుద్ధిహీనులు మిత, మూఢులు కనీసం వాళ్ళకి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది బుద్ధిమాంద్యం అనేది, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు, పక్కన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అతి తీవ్ర, ఓకే, ఇది మనకు సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అడిగింది ఏంటి, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులు కదా, సో ఆప్షన్ 4. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమము. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమము. ఆప్షన్స్. ఆప్షన్ 3 సన్నాహం, ఫస్ట్ సంసిద్ధంగా ఉండాలి. గుప్తస్థితి, అంతరదృష్టి, నిరూపణము. మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్డర్ చూసుకోవాలి. భిన్నమైన దానిని గుర్తించండి. అభిరుచి, అవధానం, అతి అభ్యసనం, అవరోధం. అవరోధం కాదు, చూడండి ఇక్కడ మనకి అభిరుచి, అవధానం అంటే గ్రహించడం, అతి అభ్యసనం అంటే ఎక్కువసార్లు చదివి అంటే రిపీటెడ్గా చదవడము. అభిరుచి ఉంటే బాగా చదివి గుర్తుపెట్టుకోగలుగుతావు అనమాట. బాగా గ్రహించగలిగావంటే, మంచిగా అర్థం చేసుకొని గ్రహించగలిగావంటే అది కూడా నీకు మైండ్లో నిలిచి ఉంటుంది. అతి అభ్యసనం చేసినా కూడా నీకు మైండ్లో నిలిచి ఉంటుంది. ఇదంతా ఏంటంటే స్మృతికి సంబంధించి, ఓకే, స్మృతికి సంబంధించి. అవరోధం అనేది దీనికి సెట్టే కాదు అసలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. సాంప్రదాయక స్థాయికి చెందినటువంటిదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, పూర్వ సాంప్రదాయక స్థాయిలో 2 ఉంటాయి. ఇక్కడ సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఇవన్నీ స్థాయిలు, ఇదంతా దశలు అన్నమాట. 1, 2, 3, 4, 5, 6 దశలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే శిక్ష, విధేయత. నెక్స్ట్ ఇక్కడ సహజ సంతోష అనుకరణ. ఇక్కడ మంచి బాలుని నీతి, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. ఇక్కడ ఉంటుంది సాంప్రదాయ స్థాయిలో. మంచి బాలుని నీతి, అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మంచి బాలుని నీతి ఇచ్చారనుకో దీని బదులు, అది కూడా రైట్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ దశకు సంబంధించింది. 2 అయితే వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఇదైతే లాస్ట్ ఉత్తర సాంప్రదాయకు సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క, ఎవరి ప్రోద్బలం లేకుండా అంటే ఎవరి కోసమో కాకుండా, ఎవరి బలవంతం మీదనో కాకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే నేర్చుకుంటాడంట క్లాసెస్కి వెళ్ళి. అది ఏమవుతుంది, తన యొక్క ఇష్టం అవుతుంది అంతే కదా, తన యొక్క అభిరుచి అవుతుంది, తన యొక్క ఇంట్రెస్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్టు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణల గురించి కూడా ఇచ్చారు చూడండి. సెషన్ 1లో ఇవ్వలేదు కానీ సెషన్ 2లో ఇచ్చారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రమణి తన హోంవర్క్ చేయాలని లేదు, సో నెగిటివ్. అలాగే తన ఉపాధ్యాయునితో తిట్టు తినాలని లేదు, సో నెగిటివ్ వచ్చిందని కాబట్టి సో పరిహార. పాజిటివ్ అంటే ఏంటి, ఇష్టమైన పనులు, ఇష్టమైంది అంటే ఏంటి, ఉపగమ అనుకోమని చెప్పాము. ఇక్కడ 2 నెగిటివ్గానే ఉన్నాయి కాబట్టి పరిహార. ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఓకేనా. మనకి ఇష్టం ఉంది అని అన్నారంటే ఉపగమ అవుతుంది. ఒకటి ఇష్టం ఉండి ఒకటి ఇష్టం లేదంటే ఉపగమ పరిహార అవుతుంది. 2 ఇష్టం ఉండే విషయాలు ఏముంటే ఉపగమ అవుతుంది. 2 ఇష్టం లేనటివే ఉన్నాయి కదా, సో పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన. 30 పదాలు ఉన్నాయండి, దాంట్లో 18 మాత్రమే గుర్తించిందంట. అంటే గుర్తించింది ఎన్ని, 18. గుర్తింపు గణన ఎన్ని గుర్తించిందని అడిగారు కదా, సో 18 బై మొత్తం ఎన్ని, 30 పదాలు ఇంటూ 100. 0 క్యాన్సల్, 3 6 18, సో 6 into 10 60% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. సెషన్ 1లో మనకి పొదుపు గణన అడిగారు, సెషన్ 2లో గుర్తింపు గణన అడిగారు, చూసుకోవాలి. ఇంకా ఒక 5-6 పేపర్స్ చూస్తే కనుక ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయిపోయే టయానికి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దేని నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేది. సో అవి మాత్రం మెయిన్గా చూసుకోవాలి, కంపల్సరీ చూసుకొని వెళ్తే కనుక మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవంతా తెలుగు వచ్చేస్తుంది. ఇంతవరకు సైకాలజీ ఈ టెస్ట్ సిరీస్లోనే మీకు ఉందండి. ఓన్లీ
సైకాలజీ సంబంధించి చాలా టెస్టులు ఉన్నాయి 155 టెస్టులు అనేటివి సైకాలజీ సంబంధించి ఉన్నాయి. లేదు మాకు సైకాలజీ ఒకటే సపరేట్ కావాలంటే కనుక ఓన్లీ 1 రూపీతో 100 టెస్టులు అనేటివి ఉన్నాయి. ఓకే, 6 మంత్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓన్లీ 1 రూపీ. ఇక్కడ మీకు సేమ్ టాపిక్ వైజే ఉంటాయండి. లేదా మీకు ఇక్కడ 499 కోర్స్ కొన్నారంటే కనుక మొత్తం సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మీకు 3rd to 8th లెసన్ వైజ్ ఉంటాయి. క్లాస్ వైజ్ దాంట్లోనే మీకు లెసన్ వైజ్ 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, డిఎస్సికి ఏమైతే కావాలో అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో 3rd to 8th ఓల్డ్, న్యూ, 9th 10th ఓల్డ్ సంబంధించి మీకు ఇక్కడ పీడిఎఫ్స్ క్విక్ రివిజన్ అనేది ఉంది. జిరాక్స్ చేయించుకొని చదువుకోవచ్చు. ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనమాట. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదివే అంత టైం ఉండదు కాబట్టి ఇవైతే క్విక్ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సేమ్ టెక్స్ట్ బుక్ సంబంధించి చేసినట్టువి కాబట్టి బాగా నమ్మచ్చండి. మీరు ఈ విధంగా 2 ప్యారల్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.